శ్రీకాకుళం జిల్లాలో జనసేనాని పర్యటన సందర్భంగా ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. అయితే శ్రీకాకుళం జిల్లాలో నేడు ఇచ్చాపురం, పలాస, పాతపట్నం, టెక్కలి నియోజకవర్గాల్లో జనసేనాని పర్యటన గత 3 రోజుల క్రితమే ఖరారైన నేపథ్యంలో పెద్ద ఎత్తున కూడా ఆయా నియోజకవర్గాల తాలూకా అసెంబ్లీ అభ్యర్థులు పూర్తి స్థాయిలో సన్నాహాలు చేసుకున్నటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా కూడా జనసేనాని పర్యటన రద్దు కావడంతో పెద్ద ఎత్తున కూడా ఆందోళన వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే ముఖ్యంగా జనసేనాని పర్యటనకు సంబంధించి గత అర్ధరాత్రి వరకు కూడా అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో హైడ్రామాలకి తెరతీసి అనుమతులు నిరాకరించడంతో పూర్తి స్థాయిలో కూడా ఈ పర్యటన రద్దయినట్లుగా కూడా మనకి సమాచారం అందుతుంది. అయితే ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా ఇచ్చాపురంతో పాటు కూడా పలాస నియోజకవర్గంలో కూడా భారీగా ఏర్పాట్లు చేయడం జరిగింది. అయితే ప్రస్తుతం మనం చూడొచ్చు ఇక్కడ ఉన్నటువంటి పలాస నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి జనసేన కార్యకర్తలు పెద్ద ఎత్తున కూడా పవన్ పర్యటనని టీడీపీ కుట్రపూరిత చర్యలు తీసుకుంటూ అధికారులతో ఇలాంటి నిరాకరణకు సంబంధించినటువంటి చర్యలు తీసుకోవడం పట్ల పూర్తిగా అసహనం కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ప్రస్తుతం పలాస కాన్స్టిట్యున్సీ అసెంబ్లీ అభ్యర్థి మనకు అందుబాటులో ఉన్నారు, కోతపూర్ణ చంద్రరావు గారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి సార్, ఈరోజు జనసేనాని శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి ఇచ్చాపురంతో పాటు పలాస నియోజకవర్గంలో కూడా పర్యటన చేసే అవకాశాలు ఉన్నాయంటూ కూడా షెడ్యూల్ విడుదల చేయడం జరిగింది. అసలు ఇక్కడ అనుమతులకి మీరు ఎటువంటి చర్యలు తీసుకున్నారు? అధికార యంత్రాంగం ఎందువల్ల మీకు అనుమతులు మంజూరు చేయకుండా ఆపగలిగిందంట? ప్రజాస్వామ్యాన్ని కూనీ చేశారు. మేము అన్ని పర్మిషన్స్ ఏవైతే హెలిప్యాడ్కి కావాల్సిన ప్రతి పర్మిషన్ ఆర్ఎన్బి నుంచి కానీ, అలాగే లోకల్ జూనియర్ కాలేజీ ప్రిన్సిపాల్ నుంచి కానీ, అలాగే మున్సిపాలిటీ నుంచి కానీ, అలాగే ఆర్ఓ రికమెండ్ చేసి కూడా పంపించడం జరిగింది. ప్రతి ఒక్క పర్మిషన్ కూడా మేము కలెక్టర్ గారికి సబ్మిట్ చేసాం. అయినప్పటికి కూడా మాకు ఎవరైతే ఈరోజు ఇన్ఫ్లుయెన్స్ చేయించి ఈ విధంగా అధికార పార్టీకి సంబంధించిన వ్యక్తులు వాళ్ళ తాలూకా పర్యటన ఉందని చెప్పి మా పర్యటన ఈరోజు రద్దు చేయడం జరిగింది. ఇది ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయడం జరిగింది. ఇటువంటి చేస్తున్నారు కనుక ప్రజలు ఒక సింపతి కూడా రావడం జరిగింది. ఏ విధంగా ప్రవర్తిస్తున్నారో ప్రజలంతా గమనిస్తున్నారు కనుక ఖచ్చితంగా మా జన సైనికులందరూ ఒక ఉత్సాహంతో మన జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు. ఆయన వచ్చిన తర్వాత శ్రీకాకుళం జిల్లా మొత్తం ఒక మార్పై ఒక ఏకకాలంలో ఒకే వన్ సైడ్ ఎలక్షన్స్కి వచ్చే విధంగా అందరం రెడీ అయిన తరుణంలో ఈ విధంగా చేయడం మాకు చాలా బాధాకరమైన విషయం. అలాగే పలాస నియోజకవర్గంలో చూసుకుంటే ముఖ్యంగా జనసేన అడుగు పెడితే ఇక్కడ విజయం తథ్యం. ఎందుకంటే గతంలో కిడ్నీ సమస్యల మీద కానీ, ఆయన టిట్లీ తుఫాన్లో కానీ ఆయన చేసిన సేవలు కానీ, ఆయన పోరాటాలు కానీ ప్రజల గుండెల్లో హత్తుకుపోయాయి కనుక జనసేన వస్తే ఇటు తెలుగుదేశం అటు వైసీపీ రెండు పార్టీల గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి కనుక ఈ విధంగా మోసపూరితమైన ప్రజాస్వామ్యాన్ని కూని చేసే విధంగా మిగతా సంబంధించిన అధికారులు అలాగే పార్టీ పాలకులు కూడా ఈ విధంగా చేస్తున్నారు కనుక దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. అయినప్పటికి కూడా రాబోయే రోజుల్లో మేము జనసేనానికి ఇక్కడ తెచ్చి బహిరంగంగా మీటింగ్ పెట్టి ఇక్కడ ఖచ్చితంగా పలాస నియోజకవర్గంలో జనసేన పార్టీ జెండాని ఖచ్చితంగా ఎగరవేసి ఇక్కడ జన సైనికులందరూ కూడా ఇక్కడ అభ్యర్థిని గెలిపించి జనసేనానికి ఎమ్మెల్యేగా కానుక ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే ముఖ్యంగా చెప్పండి సార్, టీడీపీ ప్రభుత్వం అనేది ముఖ్యంగా పవన్ కళ్యాణ్ 3 రోజుల క్రితమే షెడ్యూల్ రెడీ చేయడం జరిగింది. అయితే హుటాహుట్టుగా ఒక్కసారిగా కూడా 24 గంటల వ్యవధిలో చంద్రబాబు పర్యటన ఈ ప్రాంతంలో ముఖ్యంగా పెట్టడానికి గల కారణాలు ఏంటి? అధికార యంత్రాంగం అనుమతులు ఎందువల్ల రద్దు చేశారనే దానికి ఏమైనా సమాధానం ఏమైనా చెప్పగలుగుతున్నారు? శ్రీకాకుళం జిల్లా జనసేన తాలూకా ఆయన గుండెకాయ. అటువంటి జిల్లాకి ఆయన వస్తే పూర్తిగా మిగతా తెలుగుదేశం కానీ వైసీపీ కానీ రెండు పార్టీలు కూడా సర్వనాశనం అయిపోతాయి. అది దృష్టిలో పెట్టుకొని పాలకులైన వాళ్ళకున్న ఇన్ఫ్లుయెన్స్తో ఈరోజు మా పర్యటన ఆపించడం జరిగింది. అధికారులు కూడా అన్ని పర్మిషన్స్ ఉన్నప్పుడు కూడా మాకు అనుమతులు ఇవ్వలేదు కనుక ఇది ముఖ్యంగా మా జనసేన వచ్చి ఇక్కడ కానీ బహిరంగ సమావేశం పెడితే ఒక్కసారి ప్రజల్లో మార్పు వచ్చి తటస్థ ఓటర్లు కూడా జనసేన వైపు ప్రయాణిస్తారు. ఎందుకంటే బలమైన మేనిఫెస్టో ప్రజలకు బలంగా వెళ్ళింది. మాది జనబలం, వారి ధనబలం కనుక వాళ్ళందరూ దీన్ని దృష్టిలో పెట్టుకునే వాళ్ళు కేవలం దీన్ని ఆపించడం జరిగింది. తీవ్రంగా మేమందరం ఖండిస్తున్నాం. ముఖ్యంగా మరికొంతమంది మనకి జనసేన పార్టీ తాలూకా మిత్రపక్షమైనటువంటి సిపిఎం, సిపిఐ నాయకులు కూడా మనకు అందుబాటులో ఉన్నారు. అసలు వాళ్ళని అడిగి మరిన్ని విషయం మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అయితే మీరు చెప్పండి సార్, జనసేన తాలూకా పర్యటన అధికార పార్టీ ప్రజా ప్రతినిధులను కలిసి అధికారుల్ని ఎట్లా మ్యానిపులేట్ చేసి మనని అనుమతులు రాకుండా అడ్డుకున్నారని మీరు భావిస్తున్నారు? జనసేన మా పవన్ కళ్యాణ్ ఈ జిల్లాలో అడుగుపెట్టి ఉద్దాన తీర ప్రాంతం వెళ్తే ప్రభుత్వం చేయలేనటువంటి పనులు, డయాలసిస్ కానీ లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి అనేక ఇతర దేశస్తులను కూడా తెప్పించి దీన్ని పరీక్ష చేసి ఆ రకంగా ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేసి బలంగా ఇచ్చేశారు. అంటే వాళ్ళ భయం ఏంటంటే అతనికి అధికారం లేకుండానే ఈ ఉద్దాన తీర ప్రాంతం అంతా తిరిగి అక్కడ మనం చేయలేనటువంటి పనులు ఎన్నో సాధించారు.
ఇప్పుడు ఆయన స్వయంగా వచ్చినట్టుకుంటే ఇంకెన్నో ఇది దొరుకుతాయని చెప్పేసి కావాలని ఇప్పుడు వరకే కాదు ఎప్పటి నుంచో తనకిష్టం వచ్చినట్టుగా ఒకప్పుడు అంటాడు ప్రత్యేక హోదా అక్కర్లేదు, ఏదో ప్రత్యేక ఇది ఇస్తే చాలని. ఆ రకంగా ఎవరైనా చేస్తే వాళ్ళందరికీ అరెస్ట్ చేయించారు, కొట్టించారు, జైల్లో పెట్టారు. ఇంతవరకు కొన్ని కేసులు కూడా నడుస్తున్నాయి. అకస్మాత్తుగా దిగిపోయి అక్కర్లేదు, ఇక మోడీ తప్పు చేశాడు, మోడీ పాలనంతా బాగలేదు, మోడీ పాలనంతా అన్యాయం జరిగిందని ఒక్కసారే ప్లేటు ఫిరాయించి ఈ రకంగా ఎప్పుడు ఎక్కడ అధికార పార్టీ బలం ఉపయోగించి తనకున్నటువంటి ఇది ఉపయోగించి ఎక్కడ ఎలాగ అణిచిపారేవాళ్ళ ఏదైనా కాకుండా ఉండడం కోసం ఇంతవరకు అనేక సమస్యలు చూస్తున్నాం. ప్రతి సందర్భంలోనూ కూడా ఆ రకంగా ఈ అధికార పార్టీ చేయడం అనేటువంటి జరుగుతుంది. ఇది సహించము. దీన్ని మరింత ఉధృతం చేసి పోరాటాల ద్వారా కూడా దీన్ని ఎదుర్కొంటామని చెప్పి మా పార్టీ తరఫున మేము చెప్తున్నాం. అయితే సిపిఎం పార్టీ, సిపిఐ పార్టీ మిత్రపక్షాలు కూడా పవన్ కళ్యాణ్ టూర్ రద్దు పట్ల అయితే పూర్తిగా అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. కేవలం ప్రభుత్వం అధికారులను తొత్తులుగా వాడి పూర్తిగా రాజకీయ కోణంలో మాత్రమే పవన్ని అణచివేసే ధోరణిలో మాత్రమే ప్రయత్నాలు చేస్తున్నారని కూడా చాలా స్పష్టంగా చెప్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. అయితే మరికొంతమంది జనసేన కార్యకర్తలు కూడా మనకు అందుబాటులో ఉన్నారు. వాళ్ళని అడిగి కూడా అసలు ఏం జరుగుతుంది, అసలు వీళ్ళు ఏమనుకుంటున్నారో జనసేన పర్యటన రద్దు గురించి అనే విషయం మనం అడిగి తెలుసుకుందాం. మీరు చెప్పండి, అసలు జనసేనని ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో ఒక ప్రపంచంలాగా పర్యటించే అవకాశాలు ఉన్నప్పుడు కూడా ఒక్కసారిగా కూడా అర్ధరాత్రి వేళ పూర్తి స్థాయిలో కూడా అనుమతులు మేము రద్దు చేస్తున్నామంటూ కూడా అధికారులు ప్రకటించడం పట్ల అసలు మీరేమనుకుంటున్నారు? ఈరోజు పవన్ కళ్యాణ్ గారి పర్యటన పలాసలో జరుగుతుంది అంటే ప్రతిపక్షం ఉన్న పాలపక్షంకి గుబులు పుట్టింది, భయం పుట్టింది. కారణం ఏంటంటే కోతపురం చంద్రరావు అభ్యర్థిగా ప్రకటించిన నుంచి గతంలో పర్యటనలు కానీ ఇప్పుడు చూసుకుంటే గ్రామాల్లో మాకు ఓటు అనేది యువకులందరం కలిసి వెళ్ళి అడిగేది అభివృద్ధి, మన ప్రాంతం అభివృద్ధి చేసుకోవడం కోసం అనుకొని గడప గడపకు వెళ్తుంటే వాళ్ళు నీరసం పడుతున్నారు, మార్పు కావాలని కోరుకుంటున్నారు. అలాంటి మార్పు కోరుకున్న సమయంలో మన పవన్ కళ్యాణ్ గారు ఈరోజు పర్యటన రావడానికి వస్తున్న సమయంలో అన్ని పర్మిషన్లు తీసుకున్నా కావాలనే ఆపారు. దీనికి ఇదే నైతికంగా మా విజయము. ఇంకోటి ఈరోజు ఆపగలిగారు, కానీ పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ వస్తారు, వచ్చి తీరుతారు. ఈ ప్రోగ్రాం అనేది కంటిన్యూ అవుతుంది. ఇక్కడ పలాసలో మేము 15,000 ఓట్ల మెజార్టీతో గెలిచి తీరుతాం కూడా చెప్తున్నాం. అయితే చూసాం ఇప్పటికే పవన్ కళ్యాణ్ గారు పూర్తి స్థాయిలో ఈరోజు పర్యటనకి రాలేకపోయినప్పటికీ, ప్రచారానికి రాలేకపోయినప్పటికీ కూడా ఆ తర్వాత రోజుల్లో కూడా ఖచ్చితంగా శ్రీకాకుళం జిల్లాలో ప్రచారం సాగిస్తారు. జనసేనాని తాలూకా జన సైనికులంతా కూడా తమ వెంటే ఉన్నారు. ప్రతి ఒక్క అభ్యర్థి కూడా అఖండ విజయంతో గెలుస్తారన్నటువంటి ఆ ధీమా కూడా వ్యక్తం చేస్తున్నారు. అయితే అధికార పార్టీ ఎన్ని కుయ్యక్తులు పన్నప్పుడు కూడా జనసేనాన్ని ఆపినటువంటి పరిస్థితి లేదు. జనాల్లో ఉన్నటువంటి ఆ జనసేనాని పూర్తి స్థాయిలో కూడా ప్రజల్లో మద్దతు ఉంది. కాబట్టి ఖచ్చితంగా అయితే మాత్రం ఈ ప్రాంతంలో వచ్చి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా పరిష్కారం తీసుకైతే ఆ జనసేనాని అడుగులు వేస్తారంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి అభిమానులతో పాటు కూడా అందరూ కూడా ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి ఆ పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ రాజేష్తో శ్రావణ్, 99 టీవీ శ్రీకాకుళం. For more updates, please subscribe 99 TV Telugu.